ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయుష్ ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయకాలంలో ప్రభుని స్తుతించు భాగ్యాన్ని దయచేసిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. మత్తయి సువార్త 5వ అధ్యాయము 12వ వచనం. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, దయగలిగిన ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 2వ తారీఖున నీ సన్నిధిలో చేరి ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చావు. నీ బిడ్డలు ఇంట్లో నుండి బయటకు వెళ్తున్నా, బయట నుండి ఇంటికి వస్తున్నా, నీ కాపుదల భద్రతలో ఉంచండి, ఆరోగ్యంతో నింపండి. వారు చేస్తున్న వ్యాపారం, వ్యవసాయం, ఉద్యోగాల్లో, చదువుల్లో నువ్వు తోడుగుండి సహాయం చేయండి. మీరు చెప్పిన విధంగా ప్రతి వారు సంతోషిస్తూ ఆనందిస్తూ నీలో ఫలిస్తూ వృద్ధి చెందుటకు కృప చూపండి. ఇడువని ఎడబాయిన దేవుడు అయిన నీవు వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ బిడ్డల కొరకు ఉద్యోగాలు దయచేయండి. నా దేశాన్ని రక్షించండి. నీ రాకడ కొరకు ప్రజలను రక్షించి సిద్ధపరచండి. ప్రతి వారి అవసరతల అక్కర్లను తీర్చండి. నా తోటి సేవకులైనటువంటి వారిని నీ చేతులు ఎత్తి పట్టుకుని కాపాడండి. అనారోగ్యంలో ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి. నెమ్మదిని, శాంతిని ప్రతి వారికి అనుగ్రహించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మకు సన్నిధి నిత్యం తోడై ఉండుగాక.